హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో మనము చివరి భాగాన్ని నేర్చుకుందాము. మన యొక్క వాక్యం అంశం దేవునిలో ఆనందం. ఏంటండి? దేవునిలో ఆనందం. ఈ చివరి వివరణకు చివరి అంశం, చివరి భాగానికి జాయ్ ఇన్ లార్డ్, దేవునిలో ఆనందం, ప్రభువులో ఆనందం. 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం విందాం. 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. పేదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడుచుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాదుచున్నావు. దేవుని యొక్క తీర్పు తలంచుకొని ప్రవక్త వణికిపోతున్నాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ప్రజలు కూడా భయపడతారు. ఎటువంటి వాడు దేవుడు అదేనంటారు. బబులోనీయులు బలహీన ప్రజలను దోచుకొని నాశనం చేయడానికి వచ్చారు. దేవుడు దుష్టుల యొక్క నాయకత్వాన్ని తుడిచివేస్తాడు. ఆనాడు బేదలైనటువంటి వారిని రహస్యంగా మృంగ వేయమని బబులోనీయులు నెబుకద్నెజరు గారు వారి యొక్క సంపద, వారి యొక్క ఆస్తులు, అంటే కొంచెం ఉన్నటువంటి బేదలందరినీ, వాళ్ళ ఆస్తులు, వాళ్ళందరినీ కూడా దోచుకోవడానికి వాళ్ళు వచ్చారు. తుఫాను వలె వచ్చు యోధుల తలలో రాజు యొక్క ఈటలను నార్చున్నావు. ఏ విధంగా వస్తున్నారు? బబులోనీయులు, నెబుకద్నెజరు రాజు గారి యొక్క సైన్యం ఏ విధంగా వస్తుందంటే, తుఫాను ఎలాగైతే వస్తుందో అలాగా వాళ్ళు వస్తా ఉన్నారు. అయితే ఆ విధంగా వస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, దుష్టుల యొక్క నాయకత్వాన్ని దేవుడు ఏం చేస్తారంటే తుడిచివేస్తాడు. అదేనట. ఈనాడు కూడా చూడండి, శక్తి కలిగినటువంటి వారు బలహీనులను అణగదొక్కుతున్నారు. అన్యాయం శాశ్వతంగా ఉండదు, దేవుడు న్యాయం చేస్తాడు. బలహీనలు చూడండి, ఈరోజు బలహీనలుగా ఉన్నటువంటి వారిని బలవంతులైనటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే వారిని అణగదొక్కుతున్నారు. ఈరోజు డబ్బున్నవారు ఇంకా డబ్బున్నవారుగా అవుతా ఉన్నారు, పేదవారు ఇంకా నిరుపేదగా అవుతా ఉన్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ అన్యాయం శాశ్వత కాలం ఉండదు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు చూస్తున్నాడు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు కనుక బలహీనులైనటువంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు. అందుకనే సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉందంటే, భేదంలో ఎక్కిరించేవారు వారి సృష్టికర్తలు నిందించేవారు భేదలు ఉంటారు, యాచించేటటువంటి వాళ్ళు ఉంటారు. వారిని చూసి ఎగతాళి చేయకూడదు. అదే వారిని ప్రేమించి దేవుడు మనకిచ్చినటువంటి దానిలో మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి దానిలోనే మనం వారికి ఇవ్వాలి. పాత నిబంధనలో దేవుడు 3 రకాల కానుకలు నియమించారు. 1 బేదల కొరకు, 2 మందిరం యొక్క అవసరాల కొరకు, 3 ఆనాడు ఉన్నటువంటి యాజకుల యొక్క పోషణ కొరకు. అదే మీకు 1 బేదలకు, 2 మందిరం యొక్క అవసరాలు, 3 యాజకుల యొక్క పోషణ కొరకు. అలాగే దేవుడు నియమించారు కానుక విధానాన్ని.
అలాగే మనం భేదాన్ని ఎప్పుడు కూడా వాళ్ళని హేళన చేయకూడదు. చాలా మంది యాచించేటటువంటి యాచకులు వచ్చినప్పుడు వారిని హేళన చేయటం, అర్థమైంది కదా. మరలా మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటాం, అలా చేస్తుంటారు. ఎప్పుడు మనం భేదలైనటువంటి వారిని, మనకంటే ఇంకా దేశస్థితిలో ఉన్నటువంటి వారిని, మనం వాళ్ళకంటే కొంచెం ఉన్నతంగా ఉంటే మనకి ఎన్నోటువంటి వారిని మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచే వారికి కొంత ఇవ్వాలి. ఎప్పుడు బీదలను ఎప్పుడు కూడా మనం తృణీకరించడం, వాళ్ళు బాధపడేటట్టు ప్రవర్తించడం అనేది చేయకూడదు. అది అంటారు. మనం ఆ స్థితిలో ఉన్నాడుకోండి, నువ్వు ఎట్లా ఉంటుంది? ఎందుకని ఆ స్థితి కల్పించబడిందో, ఒకవేళ దేవుడు యోగ్యమైనటువంటి స్థితి ఇచ్చిన పరిస్థితులు బట్టి, అదేవిధంగా వాటన్నిటి యొక్క ప్రభావంతో వాళ్ళు ఆ స్థితి కలిగి ఉండొచ్చు. అదేవిధంగా కానీ ఎప్పుడు కూడా వాళ్ళని మనం తృణీకరించేటట్టు ఉండవు. అది గమనించాలి. ఒకసారి నేను టిఫిన్ చేస్తా ఉంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, ఇట్లా చేయి తెచ్చాడు. ఎందుకనో నా మనసులో అప్పటికప్పుడు నాకు అనిపించింది, తినేది వెంటనే ఆయన ఇచ్చేసాను. నేను టిఫిన్ చేస్తా ఉంటే కొంచెం కన్నా ఇక తినే ఆయనకి ఇచ్చేసాను. ఎందుకో దేవుడు నాకు అట్లా మనసు కలిగించాడు, ఇచ్చాడు. అదేనంటారా? కనుక ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ ఈ విషయం. నేను గమనిస్తూ ఉంటాను. అదేంటంటే ఎప్పుడు మనం వాళ్ళని తెలుసుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నతంగా, ఒకప్పుడు మంచి హోదాలో ఉన్నటువంటి వారు ఈరోజు ఒక సామాన్యమైన విధానంలో వారు ఉండొచ్చు, పరిస్థితుల ప్రభావం బట్టి. అంత మాత్రాన మనం ఏం చేయకూడదంటే తృణీకరించి ఎక్కలేని తరంగా మాట్లాడకూడదు. అదే ఒకప్పుడు మేము ఉన్నతంగా బతి, ఒకప్పుడు మేము ఎవరిని అడగల, ఏది ఒక గౌరవంగా ఉన్నతంగా అన్ని సమృద్ధిగా కలిగినటువంటి విధానంలో మేము ఉన్నాం. కానీ ఈరోజు పరిస్థితుల ప్రభావం వాటన్నిటి దృష్ట్యా కొంత ఇబ్బందికరంగా ఆ విధమైనటువంటి సాధారణమైనటువంటి జీవన విధానంలో నేను వెళ్తా ఉన్నాను. అదే మీకు వెళ్తా ఉన్నాను. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చిందో తెలియదు. ఆ పరిస్థితులు బట్టి కొంత నేర్చుకోవాలి. మేము ఉన్నటువంటి ప్రాంతానికి మొట్టమొదటి మా ఇంట్లోనే కరెంట్ ఉంది. ఆ రోజులు మేము ఉన్న ప్రాంతానికి మా ఇంట్లో రేడియో ఉంది. అప్పుడు రేడియో ఉంటే టాప్, అలా మేము ఉన్నాం. ఆ రోజుల్లో 10 మందికి పెట్టే స్థితి, ఉన్నతమైనటువంటి వారు కూడా అడిగినప్పుడు కాదనకుండా పెట్టినటువంటి స్థితి. కానీ ఈనాడు పరిస్థితుల ప్రభావం ఏది ఆగైనప్పటికీ ఒక సాధారణమైనటువంటి జీవన విధానం. కొన్నిసార్లు నేను నా బాల్యంలో జరిగినటువంటి బాల్య దినాలు గుర్తు పెట్టుకుంటా ఉన్నప్పుడు బాగా తెలుసు, అది ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏంటి ఈ స్థితి అని. అందుకనే దేవుడు ఎందుకు ఏ పాఠ నేర్పాడు అవన్నీ కూడా మన యొక్క నైతిక విలువలు, మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా నేర్పించాడేమో అని అనిపిస్తూ ఉంటున్నాడు. అందుకనే నేను వ్యక్తిగతంగా ఎవరిని
ఎవరిని చిన్న చూపు చూడటం, ఎవరిని తక్కువ అంచనా వేయటం, ఎవరిని యాదం చేయటం అలా ఎప్పుడు చేయటం. అదే కదా వచ్చి యాచించేటటువంటి వాళ్ళు కూడా కానీ చిన్న చూపు చూడటం అనడం మనం దేవుడు నాకు ఇచ్చినటువంటి వాళ్ళకి పెట్టారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు మనకి నేర్పుతా ఉన్నాడు. ఈ రోజుల్లో చూడండి సమాజంలో పరిస్థితి నేను అనుభవించాను. నా జీవితం నా సేవ అనుభవంలో కూడా నేను అనుభవించాను. ఒకసారి ఒక దైవ సేవకుడు నేను వెళ్తా ఉన్నప్పుడు బండి మీద ఒకరింటికి రమ్మని పిలిచారు. పిలిస్తే ఆయన వెళ్ళాడు లోపలికి, కూర్చున్నారు. ఆయన దప్సం తీసుకొచ్చి ఇస్తే ఈయన తాగుతున్నాడు. కానీ నేను అక్కడే నిలబడ్డా, రోడ్డు మీద నిలబడ్డా. నేను రోడ్డు మీద నిలబడ్డా, బండి కాడ అలాగే ఉన్నాడు. అక్కడ వాళ్ళు మాట్లాడేది చూస్తున్నా, ఆ సేవకుడు దప్సం తాగేది చూస్తున్నా, అవన్నీ చూస్తూ ఉన్నా. వాళ్ళు నన్ను రమ్మని పిలవరు. నేను అలాగే ఉన్నా. ఆలోచించా ఏంటి ఈ స్థితి ఏంటి అని అనిపిస్తే అప్పుడు అనిపించింది మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అందుకే డబ్బుని బట్టి గౌరవం. అదేనంట క్రైస్తత్వంలో కూడా ఈరోజు ఏం జరుగుతుందంటే సమాజంలో జరిగినట్టు జరుగుతుంది. డబ్బును బట్టి గౌరవం, ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆత్మీయతను బట్టి గౌరవం కాదు. డబ్బే ప్రధానం. ఎన్నో అనుభవాలు, ఎన్నో దేవుడు నేర్పించారు పరిస్థితులు బట్టి. కానీ వాటన్నిటినీ భరించి తట్టుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. కనుక మనం లైఫ్ లాంగ్ మనం బీ కేర్ఫుల్. ఎప్పుడు భేదాలను మనకంటే తక్కువ స్థితి కలిగిన వారిని తుణీకరించటం, వాళ్ళని ఏడాది చూడటం, వాళ్ళని అవమానించటం ఎప్పుడు చేయకూడదు. బీదలను పక్షాన దేవుడు ఉంటాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. బీదలైన వారిది పరలోక రాజ్యం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అని యేసుక్రీస్తు ప్రవచించారు. అదే కనుక ఈ విషయంలో ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సింది బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త. ఈ మాట మన అంతరంలో మనం స్కాన్ చేసుకోవాలి. నేనైతే వ్యక్తిగతంగా సహించాను, పొరపాటు సహించాను. ఈ విషయం నేను కోపడతా. అదే అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. మంచిది. క్రైస్తవ సంఘాలలో కూడా బలహీనులను ఆదరించాలి. అదే అంటారు, దేవుని వాక్యం చెప్తూ ఉంది, బలహీనులకు మోతనివ్వండి. ఏం చేయాలి? మోతనివ్వాలి. బలహీనులను, శరీరంగా బలహీనులను, ఆత్మీయంగా బలహీనులను వాక్యమని ఆహారంతో పోషించాలి. శరీరంగా బలహీనులను వాడిని ఓతనివ్వాలి, అంటే వాళ్ళ చేతునివ్వాలి. అని దేవుడు ఆపిపోతున్న విషయం. అదేంటే ఎప్పుడు బలం ఇలాగే ఉంటుంది అనుకోకూడదు. ఎప్పుడు బలం ఎలా ఉంటుంది, ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటా, నా అంత బలవంతుడు లేదు, నా అంత స్ట్రాంగ్ బాడీ లేదు అనుకోకూడదు. అదే కదా, స్ట్రాంగ్ బాడీ ఒక వీక్ బాడీ ఇవ్వాలి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. 15 వచ్చాడు. నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్రం జలరాశులను త్రొక్కును. దేవుడు ఏ విధంగా వస్తున్నాడు అనేది ప్రవక్త హబక్కూకు గారు ఇక్కడ వర్ణిస్తా ఉన్నారు. అదే దేవుని తీర్పు తలంచుకొని ప్రవక్త వణికిపోతున్నాడు.
ఎలా వస్తున్నాడు దేవుడు? దేవుడు యుద్ధ యోధుడు. దేవుడు ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి వాడు. అదే సముద్రమా గాలి ఆగు అంటే గాలి ఆగింది. సముద్రమా నెమ్మదించంటే నెమ్మదించ. ఈయన ఎవరో? గాలి సముద్రం కూడా ఇతనికి లోపడుతున్నవి అని శిష్యులు అన్నారు. తుఫాను వచ్చింది, గాలి సముద్రం అలలతో దోణి మునిగిపోతా పరిస్థితి. ప్రభు లేచి శిష్యులు అన్నారు, వాళ్ళు కూడా మేము నశించిపోతున్నాం, నీకు చెందలేదా? వెంటనే ప్రభు లేచి గాలి ఆగండి, గాలి ఆగిపోయింది. సముద్రమా నెమ్మదించండి, సముద్రం గాలి ఊరకుండంటే సరే. సముద్రం ప్రకృతి మీద దేవుడు అధికారం కలిగిన వాడు. అదేనంటారా? దేవుడు యుద్ధ యోధుడు, సైనికులకు అధిపతి యెహోవా. ప్రపంచం గందరగోళ పరిస్థితిగా ఉంది ఈనాడు. యుద్ధం, సంక్షోభం. చూసారా? ప్రపంచ దేశాలు ఈరోజు యుద్ధం, తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి కరువు ఉంటుంది. అదేనంటారా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధం. ఈనాడు ప్రపంచ దేశాలు యుద్ధాలు. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా. ప్రపంచం గందరగోళ పరిస్థితిలో ఉంది. యుద్ధాలు, సంక్షోభం ఉన్న దేవుని అధికారం చివరికి నిలుస్తుంది. ఎవరున్నారు పైన? ఎవరున్నారండి? దేవుడు. మన జీవితంలో సమస్యలు సముద్రపు అలల వంటివి. సమస్యలు అనేవి ఎటువంటి తెలిసిన సముద్రంలో అలల లాంటివి. అలా వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు అలల మీద నడిచారు. ఎక్కడంటే అలల మీద నడిచారు. అంటే సమస్య అనేటటువంటి అల మీద దేవుడు అధికారం కలిగినటువంటి వాడు. దేవుడు వాటిపై నడిచేటటువంటి శక్తి కలిగిన వాడు. సమస్య మనకు ఉన్నటువంటి సమస్యల కంటే దేవుని యొక్క శక్తి పెద్దది. సమస్య అనేటువంటి అలల మీద దేవుడు అధికారం కలిగినటువంటి వాడు. సముద్రపు అలల మీద యేసుక్రీస్తు ప్రభువారు నడిచారు. అలల మీద వస్తున్నప్పుడు దేవుడు ఆయన అలల మీద నడిచారు. మన సమస్య మనకి పెద్దది, కానీ దేవుడు దృష్టి అది చిన్నది. దేవుడు ఆ సమస్యల మీద అధికారం కలిగినటువంటి వాడు. అది మనం నేర్చుకోవాల్సింది ఈ అంశంలో నుంచి, ఈ వాక్య భాగంలో నుంచి. అదేనంటారా? 16వ వచనం, నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకోని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. దేవుని యొక్క తీర్పు వార్త వినినప్పుడు ప్రవక్త భయపడతా ఉన్నాడు. ప్రజలు భయపడతారు. హబక్కూకు గారు దేవుని యొక్క శక్తిని చూసి భయపడ్డారు. అదేంటారా? ఎలా వస్తుంది దేవుని తీర్పు? ఆ శబ్దం నా పెదవులను కదులుచున్నది. నా అంతరంగం కలవరపడుతున్నది. నా కాళ్ళు వణికిపోతున్నాయి. దేవుడి తీర్పు. మమ్మల్ని మించిన వారు లేరు అని అనుకుంటూ, మేము ఎలా ఉన్నా సరిపోద్దా అని అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇజ్రాయేల్ ప్రజల మీదకి దేవుని యొక్క తీర్పు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరు గారి ద్వారా, బబులోను సామ్రాజ్యం ద్వారా వచ్చింది. దేవుడు
బబులోను రాజును రేపాడు. శత్రువులు రేపబడి ఇజ్రాయేల్ ప్రజల్ని తొక్కటానికి, అదే కదా దేవుడు వాన లేపాడు. వీళ్ళని అనగొట్టడానికి, వీళ్ళని శిక్షించడానికి, వీళ్ళని తీర్పు తెచ్చడానికి. వీళ్ళు గర్వంతో ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యం వారు దేవుడు మాదియా పార్టీకులు లేపి వీళ్ళని గద్దించి శిక్షించాడు. వీళ్ళ రాజ్యం వీళ్ళ దగ్గర నుంచి తీసేశాడు. దేనికైనా ఒకటే గుర్తు, గర్వం వచ్చిందా గర్వానికి శిక్ష తప్పదు, నాశనానికి శిక్ష తప్పదు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. దేవుని యొక్క తీర్పు ఇప్పుడు ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దేవుని యొక్క తీర్పు గురించి ఇప్పుడు ప్రజలు వినినప్పుడు ఆలోచించట్లేదు. దేవుని యొక్క తీర్పు వినినప్పుడు ప్రజలు ఆలోచించట్లా, ఏదో వచ్చింది ఏదో తీర్పు అంతే. ఇప్పుడు ఈనాడు సమాజం కానీ ప్రభుని అంగీకరించిన వారు కానీ ఆలోచించాలి. దేవుని యొక్క శక్తిని గ్రహించినప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదేంటారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తీర్పు మనం పరిశుద్ధ గ్రంథంలో వినినప్పుడు, దేవుడు ఎలా తీర్పు తీర్చాడని మనం తెలుసుకున్నప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుడికి భయపడాలండి. తన ఎందుకు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి దేవుడి కృప ఉంటుంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగితే దేవుని కృప ఎందుకు ఉంటుంది అంటే కృపలో కూడా రకాలండి. సాధారణ కృప, ఇది రెండవ కృప. అదే దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎండ కురిపిస్తున్నాడు. లోకస్తులకు అదే గాలి, మనకు అదే గాలి, అందరికి అదే గాలి, అదే తీసి అందరికి అదే దేవుడు కృప. వీడు నాకు లోపట్లేదని కాలు పనిచేయలేదు దేవుడు. అదే ఉంటాడు. అందరికి అదే గాలి, అందరికి అదే నీరు, అదే ఆహారం. ఇక్కడ ప్రవక్త దేవుడి యొక్క తీర్పును వెళ్ళినప్పుడు తెలుసుకున్నప్పుడు కలవరపడుతున్నాడు. మనం కూడా దేవుడి యొక్క శక్తి గ్రహించినప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అది ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 17వ వచనం, అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక నుండినను, చేనులోని పైరు పంటకి రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పాలలో సాలలో పశువులు లేకపోయినను, వినండి, నేను యెహోవా యందు ఆనందించెదను. అంజూరపు పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఒలీవ పండ్లు అనేవి ఇజ్రాయేల్ ప్రజలకు ఆహారం. గొర్రెలు కూడా ఆహారము. గొర్రె చర్మాన్ని ఉపయోగించేటటువంటి వారు. అయితే కరువు వచ్చినప్పుడు, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు ఇవి తక్కువగా ఉంటాయి. అందుకనే ప్రజలు ఎప్పుడైతే అవిధేయత కలిగి ఉంటారో దేవుడి యొక్క శిక్ష వచ్చింది. అదే దేవుని యొక్క శిక్ష వచ్చినప్పుడు ప్రజలు అవిధేయత కలిగి ఉంటారో అప్పుడు ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. అదే మీకు యూదా బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవుడు పిల్లలు దేవుడికి లోబడకపోతే కరువు. అంజూరపు పళ్ళు, ఒలీవ పండ్లు, ద్రాక్ష ఇజ్రాయేల్ ప్రజల ఆహారం. ప్రవక్త కరువు వచ్చినప్పటికీ కూడా నేను దేవుళ్ళు ఆనందిస్తాను అని ప్రవక్త చెబుతా ఉన్నారు. అప్పుడు కరువు అనేది కూడా ఉంది ఆనాటి సమాజంలో. ఈనాడు
ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, ప్రజలు ఆశను కోల్పోతారు. చూడండి, ఆర్థిక సంక్షోభం, రోజు రోజు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. అదే కదా, బ్రతుకు దేవుని గంట రోజులు ఆయుషేది, చాలీసాన్ని సంపాదన, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రజలు ఆశలు ఏమవుతారంటే కోల్పోతారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. అదే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. అది హబక్కూకు గ్రంథం ద్వారా ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడిలో మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఆనాడు దేవుడు ఏలియా గారిని పోషించారు కరువు కాలం. దేవుని యొక్క మాట విన్నటువంటి స్థితిలో, అహాబు పరిపాలనలో దేవుని మాట వినకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు కరువు వచ్చింది. 3 సంవత్సరాలు వేయలేదు, పంటలు కరువు. కానీ దేవుడు ఏలియా గారిని ఏం చేశాడు? పోషించాడు. దేవుడు ఏలియా గారిని పోషించాడు. కాకుల ద్వారా దేవుడు ఏలియాకి ఆహారం ఇచ్చాడు. విధవరాళి ద్వారా, సారేపాతు అనే ఊరిలో ఉన్న విధవరాళి ద్వారా దేవుడు ఇచ్చాడు, పోషించాడు. కెరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాను ఉండమని చెప్పి పోషించాడు. దేవుని మీద విశ్వాసాన్ని మనం కోల్పోవడం ఏ స్థితిలో మనం, అదేనా, అది మనం నేర్చుకోవాలి. విశ్వాసం కోల్పోవడం, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన రుజువై ఉన్నది. క్రైస్తవ భక్తి జీవితం, క్రైస్తవ విధానం అంటే విశ్వాసం, దేవుడు జాగ్రత్తనేటటువంటి నమ్మకం. 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునిలో ఆనందం, కష్టాలలో దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు. మన యొక్క అంశం ఏంటంటే దేవునిలో ఆనందం, ప్రభువులో ఆనందం, జాయ్ ఇన్ గాడ్, జాయ్ ఇన్ లార్డ్. దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడకూడదు. సంతోషం ఎప్పుడు పరిస్థితుల మీద ఆధారపడకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రభువుని అంగీకరించిన మనం ప్రభువులో ఆనందించాలి. పౌలు గారు చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆనందించండి, క్రీస్తులో ఆనందించండి అని చెప్పారు. ఎటువంటి పరిస్థితితో తెలుసా? ఒక చిన్న గజం ఉంటుంది, మొత్తం ఒక చిన్న గజం ఉంటుంది, ఆయన లోపల పంపించి చెరసాల్లో పెట్టారు, చీకటి. అటువంటి స్థితిలో ఉండి ఆయన ఫిలిప్పీ సంఘాన్ని పత్రిక రాస్తూ ఆనందించండి, ప్రభువులో ఆనందించండి అన్నారు. ఆనందం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. బిర్యానీ తింటేనో, థమ్సప్, స్ప్రైట్, కోకోకోల తాగితేనో ఆనందం రాదు. కొత్త బట్టలు వేసుకోబట్టి ఆనందం. ఆనందం యేసుక్రీస్తులో, ప్రభువులో ఆనందం. అది ప్రభువులో మనం ఆనందించాలి. అది మనం నేర్చుకోవాల్సింది హబక్కూకు గ్రంథం ద్వారా. చివరిగా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి, ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును.
నేను నా ప్రభువకు యెహోవాయే నాకు బలం. దేవుడే బలం. ఎవరండి బలం? దేవుడి బలం. దేవుడిలో బలపడాలి, దేవుడిలో ఆనందించాలి. అదేనంటారా? అదేనా? మన యొక్క సీక్రెట్ ఏంటి? చాలా మంది అంటారు, మీరు ఇంత ఫిట్నెస్గా ఉండడానికి కారణం ఏంటండి, మీరు విధంగా ఉండడానికి కారణం ఏంటి, నేను ఫలానా చేత అందుకే ఎంత ఫిట్నెస్ ఉంటానని అని చెప్తారు. అదే మీకు సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఏంటంటే యేసుక్రీస్తులో ఆనందించడం. ఏంటండి? యేసుక్రీస్తులో ఆనందించడం. అది మన ఆనందం. అదేనంటారా? నీ ఆనందం ఏంటి? చాలా మంది అడిగితే ఏంటండి వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే చికెన్ బిర్యానీ ఏంటి, అందుకే ఆనందం. ఆనందం దేన్ని బట్టి? బిర్యానీ బట్టి. ఏంటండి ఇంత ఆనందంగా ఉన్నారు ఇవ్వాలంటే ఇవాళ డోసు ఎక్కువైందంటే అందుకే ఆనందం. ఈ దేని బట్టి ఆనందం? డోసు బట్టి. ఏంటండి ఇంత ఆనందంగా ఉన్నారని అడిగితే ఇవాళ మంచి పెళ్లి పోయినాడికి వెళ్ళించండి ఇప్పుడే. అదే మరి నీ ఆనందం దేంట్లో? ప్రభువులో. అదే అంటారా? సీక్రెట్ మై ఎనర్జీ సీక్రెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే అంటారా? నీ యొక్క ఆనందం అనేది యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలమ్మా. ప్రభువులో ఆనందించడం. అదే ప్రభువులో ఆనందం. ప్రభువుకు యెహోవాకు నాకు బలం. దేవుడే నా బలం అంటున్నాడు. నీ బలం ఏంటి? అదే కొంతమంది బలం ఏంటంటే బలగం బలం. ఏం బలం? బలం. ఎన్ని మావాళ్ళు అయిందండి, ఎన్ని మావాళ్ళు అయింది, మొత్తం మావాళ్ళ వాళ్ళే నా బలం అంటారు కొంతమంది. కొంతమంది ఏంటి, నేను ఒక మాట చేద్దా, మాట బలం, బలగం బలం, డబ్బు బలం, పేరు బలం, ప్రఖ్యాతులు బలం. మరి నీ బలం? సమాజంలో అవే బలం. కానీ క్రీస్తులో బలం ఏంటో తెలుసా? ఆనందించడమే బలం. కనుక కష్టాలలో ఉన్నప్పుడు ఆనందించాలి. ఇక్కడ వినండి, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేయును. లేడి యాటవాలుగా ఉన్నటువంటి కొండ మీద లేడి స్థిరంగా అడుగులు వేసిద్ది. లేడి దుప్పి ఎన్ని గుట్టలు కొండలు అది ఎక్కుతూ ఉంటుంది. అదేనంట ఇక్కడ ప్రవక్త లేడిలాగా తనను పోల్చుకుంటా ఉన్నారు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. కనుక దేవుని సహాయం అవసరం జీవితానికి. మన జీవితంలో దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క వాక్యం అనేది అవసరం అండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలో అది నాకు నెమ్మదించదు. బాధలో ఇబ్బందిలో ఉన్నవారికి ఎంతమంది జీవితం ఓదార్పు వచ్చింది? దేవుడి వాక్యం ఓదార్చింది, ఆదరించింది. కష్టాల్లో నిలబడేటటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు కష్టాల్లో నిలబెట్టిన శక్తిని ఇస్తాడు.
కనుక దేవుడే నీకు నాకు మనకి బలం, దేవుడిలోనే మన ఆనందం. హబక్కూకు గ్రంథం ప్రశ్నలతో ఫిర్యాదులతో ప్రారంభమై దేవుని మీద విశ్వాసంతో కొనసాగుతూ చివరికి ఆనందంతో ముగిస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసములు కాపాడుకోటి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాకే కాదు, ఎవరైతే విశ్వాసంతో పరుగు పందెంలో పరిగెత్తుతారో పోరాడతారో వారికి కూడా నీతి గల న్యాయాధిపతి ఒక రోజు నీతి కిరీటాన్ని ఇస్తారు అని పౌలు గారు తిమోతి గారు రాసిన పత్రికలో చెప్పారు. కనుక మనం క్రీస్తులో ఆనందించాలి. హబక్కూకు గ్రంథ వివరణ ముగించబడి వచ్చే ఆదివారం ఆరాధనలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవులో పలికినటువంటి 7 మాటల వివరణ, 7 మాటల వివరణలో మొదటి 4 మాటలు మనం వివరించుకున్నాం. వచ్చే ఆదివారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవులో పలికినటువంటి 7 మాటలలో 4 మాటల వివరణ, పై వచ్చే ఆదివారం మిగతా 3 మాటలు వివరణ. ఆ తర్వాత మట్టల ఆదివారం సందేశం, తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే తర్వాత గుడ్ ఫ్రైడే సందేశం, తర్వాత ఈస్టర్ సందేశం. ఆ తరువాత ప్రకటన గ్రంథ వివరణ. అదేట ప్రకటన గ్రంథ వివరణ. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొత్తం వినండి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయో ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు వచ్చిన వెంబడి వచ్చను వివరణ ఉంటుంది. దాదాపు సంవత్సరం పెట్టిన పర్లేదు. నా ఆలోచన ఏప్రిల్ నుండి నవంబర్ వరకు లెక్కేసాను. నవంబర్ నెల వరకు లెక్కేసా. ప్రకటన గ్రంథం వివరణ, అసలు ప్రకటన గ్రంథం ఏంటి, ఎందుకు రాయబడింది, మొత్తం అనేక కోణాల్లో కూలంకుషంగా మనం నేర్చుకున్నాం. కనుక యోధా రాసిన పత్రిక హబక్కూకు గ్రంథ వివరణ పూర్తయింది. దేవుని కృప, రెండవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో నుంచి మనం అనేక విషయాల్ని నేర్చుకున్నాం. అదేంటారు, దేవుడు గర్వానికి శిక్ష తప్పదు, దేవుడు యుద్ధయోధుడు, చాలా విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. కనుక వేరే వాక్యాన్ని మనం అంతరంలో ఉంచుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. తల వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. యోధా రాసిన పత్రిక వివరణ కూడా ఉంది, అది మీరు విని ఆత్మీయంగా బలపడండి. రెండవదిగా ఈ రోజుతో హబక్కూకు గ్రంథ వివరణ పూర్తయింది. ఈ యొక్క హబక్కూకు గ్రంథ వివరణ కూడా వచ్చిన ప్రయోజనం వినండి, ఆత్మీయంగా మేలులు పొందండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. మరొకసారి 8639 262647 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబడాలని మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మీ యొక్క స్థానిక సంఘ సహకారం ఆ ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా దేవుని వాక్యాన్ని వివరించి ఆత్మీయంగా మిమ్మలను క్రీస్తులో నిలబెట్టండి. వచ్చే ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలవులో పలికినటువంటి 7 మాటల వివరణలో మొదటి 4 మాటలు, ఆ తర్వాత
3 మాటలు గుడ్ ఫ్రైడే సందేశం, ఈస్టర్ సందేశం, తరువాత ప్రకటన గ్రంథ వివరణ ఏప్రిల్ నెలలో ప్రారంభించబడుతుంది. వచ్చిన వెంబడి వచనం వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు రాకుండా సిద్ధపడండి, ప్రభు కొరకు జీవించండి. అంతవరకు ప్రభు కృపతోనే ఉంది నడిపించింది కాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. క్రీస్తులో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ దానియేల్. ఆమేన్.